ఇప్పటికే మోంతా తుఫాన్ ప్రభావంతో ఇటీవల మోంతా తుఫాన్ ప్రభావంతో పడినటువంటి భారీ వర్షాలతో ఇప్పటికే ఏదైతే రాష్ట్రంలోని పలు జిల్లాలన్నీ కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితిని మనం చూసాము. సో మొత్తానికి అయితే దాదాపు రికార్డు స్థాయిలో అక్టోబర్ నెలలోనే దాదాపు రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కనిపించింది. సో దాదాపు అంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఏదైతే మోస్తారు వర్షాలు సాధారణ వర్షపాతాలు కురిసినప్పటికీ కూడా ఆ తర్వాత అక్టోబర్ ఒక నెలలోనే దాదాపు రికార్డు స్థాయిలో 172.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే మోంతా తుఫాను ఎఫెక్ట్ ఏ విధంగా ప్రభావితం చేసిందో మనం చూసుకోవచ్చు. సో ఒక్కరోజు కురిసినటువంటి వర్షానికే వాగులు వంకలు పొంగిపోర్లాయి. ఇక ఏదైతే చాలా కాలనీలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ప్రజలంతా కూడా మరి బయటికి రానటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. ఇక ఏదైతే నల్గొండ జిల్లాలో మనం చూసినట్లయితే కనుక ఇప్పటికే 10 మంది అంటే ఇద్దరు గొర్రెల కాపరులు 10 రోజుల క్రితం అక్కడ వారు గొర్రెల కాపరి కోసం అక్కడ వాళ్ళకు మేత కోసం వాటిని తీసుకెళ్లారు. అయితే అడవికి తీసుకెళ్లినటువంటి క్రమంలో అక్కడ డిండి వరద ప్రవాహం ఒక్కసారిగా రావడంతో 10 రోజులుగా కూడా నిస్సహాయ స్థితిలో ఆ వరద ఉధృతికి మొత్తానికైతే ఒక మట్టి దిబ్బ పైన నిల్చొని సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అధికారులు కూడా ఇప్పటికే అప్రమత్తమై వాళ్ళని బయటికి తీయాలని ప్రయత్నం చేసినా కూడా మరి ఆ ప్రయత్నం మాత్రం సఫలీకృతం కావట్లేదు. ఎందుకంటే వర్షాలు తగ్గకపోవడం, మరోవైపు వరద ప్రవాహం అనేది మరింతగా పెరగడం వల్ల వారిని ఇప్పటికి కూడా తీసుకురానటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇంకా ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి మరి వాళ్ళ ఆకలి దప్పులతో ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి మరి అన్నం, ఆహార పదార్థాలు కావచ్చు అవన్నీ కూడా డ్రోన్ల ద్వారా పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఆ వరద ప్రవాహం తగ్గితే కానీ వారు బయటికి రానటువంటి పరిస్థితి. సో ఈ విధంగా మోంతా తుఫాను ఇంకా ఆ ఎఫెక్ట్ నుంచి ఇప్పటికే ప్రజలంతా కూడా కోలుకోనటువంటి పరిస్థితి, ఇప్పుడిప్పుడే మరి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. సో వరంగల్ జిల్లాలో కూడా మనం చూసాము ఎంత అతలాకుతలం చేసిందో. సో ఇప్పుడిప్పుడే మరి బయటకు వస్తున్నారు ఆ మోంతా తుఫాన్ ప్రభావంతో అని చెప్తే ఇప్పటికే రైతన్నలు కూడా ఇంకా కష్టాల్లోనే ఉన్నటువంటి పరిస్థితి. ఇక చేతికొచ్చినటువంటి పంటను అమ్ముకునేటటువంటి లోపే మోంతా తుఫాన్ ప్రభావంతో పంటలన్నీ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. దీనంగా సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పత్తి కావచ్చు, వరి ధాన్యం కావచ్చు, వరి పంట కావచ్చు, మొత్తానికి నేల కొరిగి ఇప్పుడు రైతన్నలంతా కూడా మరి సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో మోంతా తుఫాను సాధారణ ప్రజానికానికి అదేవిధంగా రైతాంగానికి కూడా తీవ్ర నష్టాన్ని అయితే కలిగించినటువంటి పరిస్థితి అయితే వాస్తవం. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వాతావరణ శాఖ మరో బిగ్ అలర్ట్ అయితే జారీ చేస్తుంది. రాబోయేటటువంటి ఏదైతే 2-3 రోజుల్లో ఏదైతే బంగాళాఖాతంలో మరి ఒక వాయుగుండం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. అది అతి వాయుగుండంగా ఏర్పడి రాబోయేటటువంటి 3 రోజుల పాటు కూడా వర్షాలు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక రాబోయే రోజుల్లో వికారాబాద్ కావచ్చు, మహబూబాద్ కావచ్చు, అదేవిధంగా సంగారెడ్డి కావచ్చు, ఇంకా నాగర్ కర్నూలు కావచ్చు, నారాయణపేట, యాదాద్రి భువనగిరి జిల్లా, వనపర్తి, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఈ జిల్లాలన్నీ కూడా జిల్లాలోని ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. మనం మంగళవారం రోజు చూసాము. మంగళవారం రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో మరి ఉదయం నుంచే వాతావరణం ఒక్కసారిగా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయినటువంటి పరిస్థితి. సో అంటే సాధారణమైనటువంటి వర్షపాతం నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసినటువంటి విధంగానే కొన్ని జిల్లాల్లో చూసినట్లయితే కనుక సాధారణ వర్షపాతం ఉదయం నుంచే మొదలైంది. మంగళవారం రోజు చూసినట్లయితే అదేవిధంగా చూసినట్లయితే కనుక మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు చోట్ల కూడా మరి భారీ వర్షం కూడా కురిసినటువంటి పరిస్థితి ఒక గంట పాటు. సో మొత్తానికైతే ఈ విధంగా వర్షాల నేపథ్యంలో ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మోంతా తుఫాన్ దాటి నుంచి ఇప్పటికే బయట ఆ ప్రభావంతో బయటకు పడదామనుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు మళ్ళీ వాతావరణ శాఖ అయితే అలర్ట్ జారీ చేస్తున్నటువంటి క్రమంలో వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ ఇస్తున్నటువంటి క్రమంలో ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీని ఎఫెక్ట్ అంతగా ఉండకపోవచ్చు అని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. మోంతా అంతటి ప్రభావం ఉండకపోయినా కూడా పలు జిల్లాలకు సంబంధించి ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు కూడా పడిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ప్రజలంతా కూడా మరి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. అదేవిధంగా అక్టోబర్ 7వ తారీఖు అతివాయుగుండంగా మారి భారీ వర్షాలు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సోహెల్తో సమీర్, ఆర్బీ న్యూస్.